వారిల్లు. పార్వతీపురం, మన్యం జిల్లా కొమరాడ మండలం రెండభద్ర గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులకు సరైన భోజన వసతి సౌకర్యాలు అందడం లేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై వార్డెన్ను ప్రశ్నిస్తే మీకు నచ్చిన చోట చెప్పుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వారు పేర్కొన్నారు. అంతేకాకుండా విద్యార్థులకు భోజనం పండేందుకు వసతి కల్పించేందుకు పాఠశాలలో సరైన సౌకర్యాలు లేవని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భోజనం వండేందుకు అవసరమైన తట్టెలను సైతం విద్యార్థులతోనే మోయిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలో వాస్తవ పరిస్థితులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెబుతున్నారని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు వార్డెన్ల సమస్యలపై ప్రశ్నించినప్పుడు పెద్ద పెద్ద హాస్టళ్లకే సౌకర్యాలు లేవు, ఈ హాస్టళ్లకు లేకపోతే ఏంటి అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. నా పేరు మల్లేశ్వరరావు జూన్క, మాది ఎండభద్ర గ్రామం. ఈ హాస్టల్లో పొద్దున గ్యాసు అలాగే కర్రలు లేవంటే చూడడానికి వచ్చాము. వచ్చినాక అక్కడ గ్యాస్లో ఇడ్లీ పాత్ర పెట్టేసి ఉంది, కానీ అందులో ఇడ్లీ ఉడికే పరిస్థితి కూడా లేదు, గ్యాస్ అయిపోయింది మధ్యలో. అలాగే ఆ కర్రల పొయ్యి చూస్తే ఆ కర్రలు కూడా లేని పరిస్థితి. ఆ పిల్లలు ఆకలితో అయితే చాలామంది మా ఊర్లో ఎండభద్ర ఊర్లో వచ్చి భోజనాలు చేశారు, ఒక 10 మంది పిల్లల దగ్గర. అది సమస్య. ఇక్కడ సమస్య ఏంటంటే కర్రలు, గ్యాసు, మెనూ ప్రకారంగా ఫుడ్ పెట్టట్లేదని కూడా కొన్ని సంవత్సరాలు ఉన్నాయి, కానీ అది బయటికి ఎవరు చెప్పట్లేదు, పిల్లలు భయపడుతున్నారు. నెలకి 4 ఆదివారాలకి ఒక ఆదివారమే చికెన్ బిర్యానీ పెడుతున్నారంట ఈరోజు అడిగిన పిల్లలకి. అలాగే ఈ పక్కన జీడి తోటలు ఉన్నాయి, అక్కడ కర్రలు తెచ్చి పొయ్యిలోకి తెస్తున్నారు పిల్లలు, స్కూల్ పిల్లలు, చిన్న చిన్న పిల్లలు. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి మా దగ్గర.